వ్యూవర్స్, ఎలా ఉన్నారు? మీరందరూ ఎన్నికల బిజీలో ఉన్నారనుకుంటున్నాను. గ్రామాల్లో ఎన్నికల్లో నిమగ్నమై ఉన్నారు. ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వస్తాయి, ఏ కులానికి ఎన్ని ఓట్లున్నాయి. రాత్రి ఒక ఎమ్మెల్యేకి ఫోన్ చేశాను నేను. ఒక చిన్న పని విన ఎమ్మెల్యేతో మాట్లాడుతున్నప్పుడు ఫోన్ చేశాను. ఫోన్ లిఫ్ట్ చేశాడు. ఆయన లిఫ్ట్ చేసి పక్కన పెట్టాడు, మర్చిపోయాడు నేను ఫోన్ చేశాననే విషయం. ఆయన తన ముందున్న వాళ్ళతో మాట్లాడుతున్నాడు. నేను అలా ఫోను అలా ఒక 30 సెకండ్లు, 1 నిమిషం పాటు మళ్ళీ మాట్లాడతాడు కావచ్చు అని వెయిట్ చేస్తూ ఉన్నా. ఒక పేపర్ తీసుకున్నాడు ఆయన. చెప్పండి, మాదిగొల్ల ఓట్లెన్ని, మాలోళ్ళ ఓట్లెన్ని, పద్మశాలిల ఓట్లెన్ని, ముదిరాజుల ఓట్లెన్ని అని కులం ప్రకారం ఓట్లు లెక్కేసుకుంటున్నాడు ఆయన. చివరికి అన్ని ఓసీల ఓట్లు కలిపి ఎన్ని ఉంటాయి చెప్పండి అని లెక్కేసుకున్నాడు. సరే, అట్లా ఆ లెక్కలన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు అయ్యో నేను ఫోన్ ఎత్తానే మర్చిపోయానని అప్పుడు నాతో మాట్లాడి. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అందరూ ఎన్నికల బిజీలో ఉన్నారు. వారి నియోజకవర్గాలకు వెళ్ళిపోయారు. రేవంత్ రెడ్డి గారు చెప్పారు, ఎవ్వరు కూడా హైదరాబాద్లో ఉండడానికి వీలు లేదు డిసెంబర్ 17వ తారీఖు వరకు ఎన్నికల్లో. గ్రామ పంచాయతీ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు జరిగితే ఇంతగా సంబరం ఉండదు, హడావుడి ఉండకపోవచ్చు. కానీ గ్రామ పంచాయతీకి చాలా అంశాలు ముడిపడి ఉంటాయి. ఎమ్మెల్యేగా గెలవటం చాలా సులభం నా దృష్టిలో, కానీ వార్డు మెంబర్గా గెలవటం చాలా కష్టం. సర్పంచ్గా గెలవటం చాలా కష్టం. ఎందుకంటే గ్రామ పంచాయతీ స్థానిక సంస్థల ఎన్నికల్లో చాలా అంశాలు ముడిపడి ఉంటాయి. వాటి చుట్టూ గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలన్నాడు మహాత్మా గాంధీ. నిజమే, ఈ గ్రామాలు పట్టుకొమ్మలే. కానీ పతనమవుతున్న గ్రామాలని మనం ఇప్పుడు చూస్తున్నాం. 75 సంవత్సరాల స్వాతంత్ర భారతావనిలో కళదప్పిపోయిన గ్రామాలు కనిపిస్తున్నాయి. ఏమైంది గ్రామానికి? ఎక్కడ పోయినాయి ఆనాటి ఆటలు, పాటలు, కళాత్మక దృశ్యాలు? ఉపాధి లేక, పంటలు పండక, పండిన పంటకు గిట్టుబాటు ధర లేక గ్రామాలను వదిలేసిన ప్రజలు, వలసపోయిన ప్రజలు. ఎప్పుడో మిత్ర రాశాడు, పల్లె పల్లెన పల్లెలు మొలిసే పాలమూరులోనా, నా తెలంగాణలోనా. పల్లె పల్లెన పల్లెలు మొలిసే పాలమూరులోనా, నా తెలంగాణలోనా. పాత గోడలు, పందిరి గుంజలు కూలిపోయినాయి, ఇల్లు దుమ్ము రేగినాయి. చెట్టు మీద ఆ పిట్టలెగరవు, చేద బావిలో ఊటలూరవు. ఇలా గ్రామాన్నంతా దృశ్యమానం చేశాడు. అద్భుతంగా కవిత్వం చేశాడు మిత్ర అనే కవి. విమల గొంతు నుంచి పాట విన్నాం. ఇంతగా ఆ పాటలో ఉన్నంతగా గ్రామాలు ఇప్పుడు లేకపోవచ్చు. కొన్ని గ్రామాలు తెలంగాణ వచ్చిన తర్వాత కొంత వాటర్ వచ్చింది, గ్రామాల్లో పంటలు పండుతున్నాయి. నిజానికి 10 ఏళ్ల కాలంలో వర్షాలు కూడా విపరీతంగా వస్తున్నాయి. కనుక కొద్దిగా వలసలు కూడా కొద్ది మేరకు తగ్గిన మాట వాస్తవమే. కానీ ఇంకా గ్రామం ఎందుకో కళాత్మకంగా కనిపించటం లేదు. మీరు చూస్తూ ఉండవచ్చు, మీరు విని ఉన్నారు, చదివి ఉన్నారు. ఏమని? బిల్లులు రాక సర్పంచ్ ఆత్మహత్య. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం బీబీరాజుపల్లెలో దాసరి శంకరయ్య, 50 సంవత్సరాల వయసున్న దాసరి శంకరయ్య 10 లక్షలు అప్పు చేసి సిసి రోడ్ వేశాడు. బిల్లులు రాక ఎవరి దగ్గర అయితే అప్పు తెచ్చాడో అప్పుల వాళ్ళు రోజు అడగటంతో అప్పు చెల్లించలేక తనువు చాలించాడు. గురజాల మండలం పలనాడు, గుంటూరు జిల్లా గురజాల మండలం గంగవరం గ్రామ సర్పంచ్ వెంకటేశ్వర్లు 20 లక్షలు అప్పు చేసి గ్రామాన్ని అభివృద్ధి చేశాడు. చివరికి బిల్లులు రాక ఆత్మహత్య చేసుకున్నాడు. ఉస్మానియా యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్, సీనియర్ ప్రొఫెసర్ రిటైర్డ్ అయ్యి గ్రామానికి సేవ చేద్దామని వెళ్ళి ఎన్నికల్లో పోటీ చేశాడు. సర్పంచ్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కనుక రిటైర్మెంట్తో వచ్చిన డబ్బులన్నిటిని ఖర్చు పెట్టి గ్రామాన్ని అభివృద్ధి చేశాడు. కానీ ఆ అభివృద్ధి చేసిన తర్వాత పెట్టిన డబ్బులు ప్రభుత్వం చెల్లించకపోవటంతో తిరిగి చెప్పులు అరిగి, సెక్రటరేట్ చుట్టూ తిరిగి చెప్పులు అరిగి చివరికి గుండెపోటుతో మరణించాడు. ఇలాంటి వార్తలు ఎన్నో చూశాం. ఇది గ్రామం పరిస్థితి. నేను ఈ వార్తలు చెప్పగానే మీలో చాలామంది సర్పంచ్గా పోటీ చేయాలనుకుంటున్న వాళ్ళు జాగ్రత్త. ఎందుకంటే మీరు ఎన్నికైన తర్వాత ప్రజలు అడుగుతారు, గెలవడం కోసం మీరు ఖర్చు పెడతారు. ఎన్నికైన తర్వాత ప్రజలు అడుగుతారు గనక కొన్ని సమస్యలైనా పరిష్కరించాలని అప్పులు తెచ్చి సీసీ రోడ్ వేస్తారు, విద్యుత్ లైట్లు పెడతారు, రోడ్లను శుభ్రం చేస్తారు, మురికి కాలువలు తీయిస్తారు. గ్రామ పంచాయతీ చట్టంలో ఇవన్నీ ఉన్నాయి. బోర్లు వేయిస్తారు, నీళ్లు సప్లై చేస్తారు, నల్లాలు పెట్టిస్తారు, లైబ్రరీని ఏర్పాటు చేస్తారు, పుస్తకాలు తీసుకొచ్చి పెడతారు. మధ్యలో వచ్చే పండుగలు ఉంటాయి, ఆ పండుగలకు కావలసిన ఏర్పాట్లు చేస్తారు. ఇన్ని చేసిన తర్వాత అప్పు చేసి ఖర్చు పెడతారు, ప్రభుత్వం డబ్బులు ఇవ్వరు.
చివరికి మీరు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే మిత్రులారా, ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికల్లో డబ్బు ఖర్చు పెట్టకండి. ముగ్గురు నలుగురు పోటీ చేస్తారు. పోటీ చేసిన అందరికి చెప్తున్నాను నేను ఈ మాట, డబ్బు ఖర్చు పెట్టకండి. ఎవరు డబ్బు ఖర్చు పెట్టకపోతే, ఎవరు డబ్బు ఇవ్వకపోతే ఎవరినో ఒకరిని ఎన్నుకోవాలిగా జనాలు. అంటే ప్రజలకి డబ్బుని ఇచ్చే అలవాటు రాజకీయ నాయకులు చేస్తున్నారు. డబ్బు ఇవ్వకుండా ఉంటే తప్పనిసరిగా ఒకసారి ప్రజలకు అలవాటు అవుతుంది, ఇక డబ్బు అవసరం లేదు అని. అందుకే మొట్టమొదలు మీరు సర్పంచ్గా పోటీ చేసే సందర్భంలోనే నేను ఎవ్వరికి డబ్బులు పంచను, డబ్బులు ఇచ్చి ఓట్లు అడగను. మీరు ఓట్లేసి నన్ను ఎన్నుకుంటే రేపు ఈ గ్రామాన్ని అభివృద్ధి చేస్తా, ఓ మంచి పాఠశాల కట్టిస్తా, ఆ పాఠశాలలో ఉపాధ్యాయులు ఉండేటట్లు చూస్తా, ఓ మంచి లైబ్రరీ పెడతా, ఆ లైబ్రరీలో పుస్తకాలు తెచ్చి పెడతా, గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి నిరంతరం శుభ్రంగా ఉంచుతా, మరుగుదొడ్లు నిర్మాణం చేస్తా. అదేవిధంగా ఆ గ్రామంలో విపరీతంగా మద్యం తాగి చనిపోతున్న యువకులు మద్యం బారిన పడకుండా ఈ ఊరిలో మద్యాన్ని ఏరులై పారించకుండా అడ్డుకట్ట వేస్తా. మీకు కావలసిన రుణాలని బ్యాంకు దగ్గరికి వెళ్ళి రుణాలు ఇప్పిస్తా. పోలీస్ స్టేషన్ వరకు కేసులు వెళ్లకుండా నేనే పరిష్కారం చేస్తా. గ్రామం అంతా సమైక్యంగా, సంతోషంగా, సోదరభావంతో, మిత్రభావంతో కలిసిమెలిసి జీవించే ఒక వాతావరణాన్ని కల్పిస్తా. ఇలాంటి హామీలు ఇచ్చిన వ్యక్తులకి ఇలాంటి హామీలు ఇవ్వండి. మీరు ప్రజల అభిమానాన్ని చూరగొనండి. ప్రజలు కూడా ఇలాంటి వ్యక్తుల్ని ఎన్నుకోండి. అప్పుడు డబ్బు తీసుకోకుండా ఓటేస్తే ఎన్నికైన తర్వాత ఈ పని ఎందుకు చెయ్యలేదు అని అడిగే హక్కు మీకుంటుంది. ఒక దగ్గర బల్బు వెలగటం లేదు, ఆ బల్బు ఎందుకు వెలగట్లేదు అని అడిగే హక్కు ఉంటుంది. మురికి నీరు పారుతూ ఉంది, మలమూత్రాలు చేసి రోడ్డుకు అటువైపు ఇటువైపు కంపు వాసన వస్తున్నప్పుడు ఈ రోడ్డును ఎందుకు శుభ్రం చేయలేదు అనే అడిగే హక్కు మీకు వస్తుంది. ఒక పశువో, ఒక మేకనో, గొర్రెనో, పందో చనిపోయి అక్కడే పడి ఉంటే రోడ్డు మీద పురుగులు పడి అది వాసన వస్తూ ఉంటే శుభ్రం చేయకుండా ఉంటే వెంటనే అడిగే హక్కు ఉంటుంది. మలేరియానో టైఫాయిడో వచ్చే పరిస్థితి ఉండి మురికి కాలువలు ఉంటాయి, నీళ్లు అక్కడే నిల్వ ఉంటుంది, ఆ నీళ్ళలో దోమలు వచ్చి చేరుతాయి. దోమలు వచ్చి చేరిన తర్వాత ఆ దోమలు మిమ్మల్ని కలిసి డెంగ్యూ జ్వరమో, మలేరియా జ్వరమో, టైఫాయిడ్ జ్వరమో వస్తుంది. మీరు డబ్బులు తీసుకొని ఓటు వేయకుండా ఉంటే ఖచ్చితంగా దాన్ని శుభ్రం చేయమని అడిగే హక్కు మీకు ఉంటుంది. అందుకే ఇలాంటి రేపు 2025 డిసెంబర్ 11, 14, 17 తారీఖులలో తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో పోటీ చేసేవారు డబ్బులు ఇవ్వకండి. ప్రజలు పోటీ చేసిన వ్యక్తులతో మీరు డబ్బులు తీసుకోకండి. ఈ ప్రతిజ్ఞతో ఈ ఎన్నికల్లోకి వెళ్ళండి. మంచి నాయకుడు కావాలి. నాయకులందరూ ఎక్కడ తయారవుతారు? గ్రామంలో నుంచే తయారయ్యి ఆ నాయకుడు మండలానికి వచ్చి, ఆ నాయకుడు నియోజకవర్గానికి వచ్చి, ఆ నాయకుడు జిల్లాకు వచ్చి, ఆ నాయకుడు రాష్ట్ర స్థాయికి ఎదిగే ఒక క్రమం ఉండాలి. ఎప్పుడైనా మనం పూర్వకాలంలో అంటే ఒక 30-40 ఏళ్ల కిందట రాజకీయ నాయకుల జీవిత చరిత్ర చూస్తే సమితి ప్రెసిడెంట్గా పనిచేసి ఎమ్మెల్యే అయ్యాడు, సమితి ప్రెసిడెంట్గా పనిచేసి మంత్రి అయ్యాడు, సమితి ప్రెసిడెంట్గా పనిచేసి ముఖ్యమంత్రి అయ్యాడు, బ్లాక్ ప్రెసిడెంట్గా పనిచేసి మంత్రివర్గంలో చేరాడు. ఇట్లాంటి వార్తలు చదివేవాళ్ళం. గ్రామ సర్పంచ్గా పనిచేసి ముఖ్యమంత్రి అయ్యాడని చదివేవాళ్ళం. ఇప్పుడు అసలుకు నాకు తెలిసి ఏ ఎమ్మెల్యే కూడా గ్రామం నుంచి సర్పంచ్గా పోటీ చేసి గెలిచి, ఎంపీపీగా పోటీ చేసి గెలిచి ముఖ్యమంత్రులు, మంత్రులు అయిన వాళ్ళు చాలా తక్కువ మంది కనిపిస్తారు. బహుశా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆయన జడ్పీటీసీగా పోటీ చేశాడు. ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న ఈ ఎన్నికలు ఒక ప్రత్యేకమైన నమూనాగా మారాలి. తప్పనిసరిగా తెలంగాణలో రకరకాల మార్పులు జరుగుతున్నాయి. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా మార్పు జరగాలి. 2019లో ఎన్నికలు జరిగాయి, మళ్ళీ ఇప్పుడు 2025లో జరుగుతున్నాయి. కనుక 2025లో జరిగే ఈ ఎన్నికలు భారతదేశానికి ఒక నమూనాగా మారాలి. తెలంగాణలో రేపు జరగబోయే తర్వాత 5 ఏళ్లకు జరగబోయే ఎన్నికలు 2005 ఎన్నికలు నమూనాగా మారాలి. మారాలంటే మీలో మార్పు రావాలి, మీ ఆలోచనలో మార్పు రావాలి. గ్రామం సుందరమైనది, గ్రామం అద్భుతమైనది, గ్రామం మానవ సంబంధాలతో కూడుకున్నది, గ్రామం ఆట పాటలకు నిలయం. కోలాటం పాటలకి, బతుకమ్మ ఆటలకి, బొడ్డెమ్మ పాటలకి గ్రామం ఒక నిలయం. కరువు వచ్చినా, బాధ వచ్చినా, సంతోషం వేసినా ఒకేలాగా అందరూ కలిసి పంచుకునే, దుఃఖమైన సంతోషమైన కలిసి పంచుకునే సమిష్టి తత్వం గ్రామం అంటే. ఎప్పుడో గణరాజ్యాలు ఉండేటివి, ఆ గణరాజ్యాల నేపథ్యం నుంచి ఎదిగినటువంటిది గ్రామం. కనుక ఇంకా గ్రామంలో ఆ పసి జ్ఞాపకాలు, స్నేహాలు, మానవ సంబంధాలు, ప్రేమలు, ఆప్యాయతలు
ఇంకా ఉన్నాయి గ్రామంలో. వాటిని నిలబెట్టవలసిన బాధ్యత మనందరి మీద ఉన్నది. ఈ ఎన్నికలు ఎలా జరుగుతాయి, గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎలా రూపొందాయి? కొద్దిగా చరిత్రలోకి వెళ్ళి చూస్తే 1959 1950లో రాజ్యాంగం అమల్లోనికి వచ్చింది. రాజ్యాంగం అమల్లోనికి వచ్చిన తర్వాత రాష్ట్రాల్లో శాసనసభ, కేంద్రంలో పార్లమెంటు, ఎమ్మెల్యేలను ఎన్నుకోవడం, ఎంపీలను ఎన్నుకోవడం, ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఎంపికయ్యారు. ఎమ్మెల్యేలు అయ్యారు, మంత్రులు అయ్యారు, ముఖ్యమంత్రులు అయ్యారు, ఎంపీలు అయ్యారు, ప్రధానమంత్రులు అయ్యారు. ఇది చూసాం. అయితే మరి గ్రామం ఏమైపోయింది, గ్రామ పరిపాలన ఏమైపోయింది? ఈ గ్రామ పరిపాలన నిర్మాణం కావడానికి 1959 57లో బలవంతరాయ్, ఒక ఆర్థికవేత్త ఆయన బలవంతరాయ్ కమిటీ వేసి, ఆ కమిటీ సిఫార్సు మేరకి 1959లో మొట్టమొదటిసారి ఒక నమూనాగా ఒక ప్రయోగం చేశారు. రాజస్థాన్ రాష్ట్రంలో ఒక ప్రయోగం చేశారు. గ్రామ పంచాయతీ వ్యవస్థ ఎలా ఉండాలి. ఒక రాజస్థాన్లోనే కాదు, ఒక అరుదైన గౌరవం తెలంగాణ రాష్ట్రానికి కూడా దక్కింది. 1959 అక్టోబర్ 11వ తారీఖు అనుకుంటాను, మన తెలంగాణలో హైదరాబాద్కి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న షాదినగర్లో కూడా పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఈ గ్రామ పంచాయతీ వ్యవస్థని ఇక్కడ ప్రారంభం చేశాడు. అటు రాజస్థాన్లో, ఇటు షాదినగర్లో. అట్లాంటి అరుదైన గౌరవాన్ని తెలంగాణ ప్రాంతంలో ఉన్న షాదినగర్ దక్కించుకున్నది. అప్పుడు 3 అంచెల పద్ధతి ఉండేది. గ్రామ పంచాయతీ, సమితి, జిల్లా. జిల్లా స్థాయిలో ఉండే ఈ జిల్లాకి సంబంధించిన వ్యవస్థ ఒకటి నిర్మాణమై ఉన్నది. జిల్లా స్థాయి జిల్లా పరిషత్, బ్లాక్ స్థాయి పంచాయతీ సమితి, గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీ. 3 టైర్ వ్యవస్థ, అంటే 3 అంచెల పద్ధతి అని ఆ రోజు ఆయన రికమెండ్ చేశారు బలవంతరాయ్. ఆ రికమెండేషన్లో భాగంగా ఇది రూపొందింది. స్థానిక ప్రజల భాగస్వామ్యం ఉన్నప్పుడే దేశం బాగుపడుతుంది అనే ఆలోచనలో భాగంగా దీన్ని తీసుకొచ్చారు. 5 ఏళ్లకు ఒకసారి ఎన్నికలు జరగాలని, ఈ ఎన్నికల్లో కూడా పార్టీ ప్రమేయము లేకుండా స్వతంత్రంగా ఎన్నికలు జరగాలని 59లో వచ్చినటువంటి చట్టం. అయితే ఆ చట్టము కేవలం రాష్ట్ర స్థాయిలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించుకోవాలని వాళ్ళకు వదిలేశారు. కానీ గ్రామం అంటే ఘనీభవించిన భూస్వామ్యం. తెలంగాణ గ్రామాలు ఘనీభవించిన దొరతనం, దోపిడి, ప్రజలందరూ భయంతో వణికిపోయి భూస్వాములున్న, దొరలున్న వ్యవస్థ. ఎందుకంటే నైజాం పరిపాలించిన రోజుల్లో ఇక్కడ నిర్మాణమైన జాగీర్దార్, జమీందార్ వ్యవస్థ గ్రామాల్లో అట్లే గూడుగట్టుకొని ఉన్నది. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం వలన కొద్దిపాటి కదలిక జరిగినా అది అట్లే కంటిన్యూ అవుతూ ఉన్నది. కనుక 59లో చట్టం అయితే వచ్చింది, కానీ అదే దొరలు, అదే పెద్ద కులాల వాళ్ళు సర్పంచులుగా గ్రామాన్నంతా తమ చేతుల్లో పెట్టుకొని పరిపాలించారు. కానీ 1992లో 73వ రాజ్యాంగ సవరణ ద్వారా జరిగినటువంటిది ఏమిటంటే, దానికి ఒక రాజ్యాంగ హోదా వచ్చింది. దేశవ్యాప్తంగా ఒకే చట్టం, గ్రామ పంచాయతీ చట్టం అమల్లోనికి వచ్చింది. దాని ప్రకారం 5 ఏళ్లకు ఒకసారి ఎన్నికలు జరగాలి. ఎస్సీ, ఎస్టీ, మహిళలకు సంబంధించిన రిజర్వేషన్ను అమలు చేయాలి. ఆ రిజర్వేషన్ ప్రకారం ఎన్నికలు జరగాలి. వాటితో పాటు రాష్ట్రాల పరిధి నుంచి కేంద్రంలోకి ఇది వెళ్ళింది. అట్లా గ్రామం అనేది వార్డులుగా కూడా విభజింపబడింది. 300 మంది జనాభా ఉంటే 5 వార్డులు, 300 నుంచి 500 మంది జనాభా ఉంటే 7 వార్డులు, 500 నుంచి 1500 మంది ఉంటే 9 వార్డులు, 1500 నుంచి 3000 ఉంటే 11 వార్డులు. ఇట్లా జనాభా ప్రాతిపాదికగా వార్డుల విభజన కూడా జరిగింది. సో అట్లా 73వ రాజ్యాంగ సవరణ ద్వారా 92లో వచ్చిన గ్రామ పంచాయతీ చట్టం, ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీ చట్టం ఈ విషయాలన్నిటినీ చెబుతోంది. ఈ చట్టాల ఆధారంగా ఇవాళ చాలా విస్తృతమైంది. గ్రామం చైతన్యం వచ్చింది. 92లో వచ్చిన చట్టం ద్వారా కూడా అప్పుడే వేగంగా మార్పులు రాలేదు. ఎందుకంటే కింది కులాల్లో చైతన్యం లేదు. వార్డు మెంబర్లు అంటే ఆ ఊర్లో ఉన్న పెత్తందారులు ఈ వార్డుకు నీవు, ఈ వార్డుకు నీవు, ఈ వార్డుకు నీవు అని రాసి పేపర్ విన రాసేసి వాళ్ళను వార్డు మెంబర్లుగా ఉంచుకున్న రోజులు ఉన్నాయి. ఇప్పటికి కూడా అసలు వార్డు మెంబర్లు గ్రామ పంచాయతీలో భాగస్వామ్యం పొందే పరిస్థితి లేదు. ఒక 12 మంది వార్డు మెంబర్లు ఉన్నారంటే, 15 మంది వార్డు మెంబర్లు ఉన్నారంటే వాళ్ళందరూ సమావేశమై ఆ గ్రామంలో జరగవలసిన కార్యకలాపాలని చర్చించి నిర్ణయం తీసుకోవాలి. మెజారిటీ బై మైనారిటీ. ఇట్లా ఇప్పుడు సర్పంచులు కూడా చాలా గ్రామాల్లో ఎస్సీలు సర్పంచులైతే, ఎస్టీలు సర్పంచులైతే ఆ గ్రామంలో ఉన్న పెత్తందారి కులాలు వాళ్ళని నడిపిస్తున్న దాఖలాలు ఉన్నాయి. బీసీలు సర్పంచులైనా కూడా పెత్తందారి కులాలు వాళ్ళని నడిపిస్తున్న దాఖలాలు ఉన్నాయి. స్త్రీ సర్పంచ్ అయితే, భార్య సర్పంచ్ అయితే భర్తనే అధికారికంగా నడిపిస్తూ ఉంటాడు. అంటే ఇంకా గ్రామ స్వరాజ్యం జరగలేదు, గ్రామ స్వరాజ్యం రాలేదు. అందుకే ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న ఈ ఎన్నికలు ఇన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని గ్రామంలో ఉన్న యువతీ యువకులారా మీరు ఆలోచించండి, చైతన్యంగా ఆలోచించండి, బుర్ర పెట్టి ఆలోచించండి, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఆలోచించండి. ఒక్కరోజు బాటిల్ కోసమో,
500 1000 డబ్బుల కోసమో కాకుండా యువతీ యువకులారా, మండే రక్తమున్న మీరు, ఆలోచన శక్తి ఉన్న మీరు మిగతా సమాజాన్ని కూడా, గ్రామంలో ఉన్న ప్రజల్ని చైతన్యం చేసి నిలదీయండి. ఓట్ల కోసం మీ ఇంటికి వచ్చేవాళ్ళు మొన్నటి వరకు సర్పంచ్ ఉన్న వాళ్ళే మళ్ళీ పోటీ చేయవచ్చు, కొత్త ముఖాలు కూడా పోటీ చేయవచ్చు. మనిషిలో ఒకటి చూడండి, విలువలున్న మనిషి సర్పంచ్గా పోటీ చేస్తున్నాడా లేదా, ఆ మనిషికి విలువలున్నాయా లేదా, ఆ మనిషి చదువుకున్నాడా లేదా, ఆ మనిషికి జ్ఞానం ఉందా లేదా, అందరిని సమానంగా చూడగలుగుతాడా లేదా, గ్రామాన్ని నాయకత్వం వహించి నడిపిస్తాడా లేదా, అభివృద్ధి చేస్తాడా లేదా, ఈ విషయాల చుట్టే ఆలోచించండి తప్ప ఆ మనిషి కులాన్ని బట్టి, ఆ మనిషి మతాన్ని బట్టి, ఆ మనిషి దగ్గర డబ్బును బట్టి, ఆ మనిషి చేసే రాజకీయాలను బట్టి కాకుండా ఒక మంచి మనిషిని గ్రామ సర్పంచ్గా ఎన్నుకొని ఈ ఎన్నికల్లో మీరు ఉత్తమ పౌరులుగా వ్యవహరిస్తారని కోరుకుంటున్నాను.